వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ అనే దళితుడిని వారం రోజుల కింద తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టి మొన్న గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. కొట్టిన వాడిని వదిలేసి దెబ్బలు తగిలిన ఆయన సాల్మాన్ కుటుంబం మీద కేసులు పెట్టే కార్యక్రమం చేయటం, అదేవిధంగా అతని కుటుంబాన్ని గ్రామం వదిలి దాదాపు 18 నెలల పాటు బయట ఉంటే కనీసం కనికరం లేదు ఈ పోలీసు వాళ్ళకి. కేసు కూడా 324 పెట్టి కేసుని మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన అవసరం. కనీసం ఆయన చనిపోతాడని తెలుసుకున్న తర్వాత నిందితుల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి, అంతకన్నా ఘోరం ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఆ యొక్క మృతదేహాన్ని ఆ గ్రామానికి వెళ్ళటానికి ఎంత ఇబ్బంది పెట్టారో నేను చూస్తూ ఉన్నాను. అక్కడ గురజాల ఇన్ఛార్జి మహేష్ రెడ్డి గారి దగ్గరుండి గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి కూడా అంబులెన్స్ లో తీసుకువెళ్తే అనేక చోట్ల ఆపి, అంటే మృతదేహాన్ని దాన సంస్కారాలకు కూడా చేసుకోకుండా ఆపే కార్యక్రమం ఇదేమి రెడ్ బుక్ రాజ్యాంగం అర్థం కావట్లేదు. మాట్లాడితే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే? మనుషుల్ని చంపటం, చంపిన వాళ్ళని కనీసం దాన సంస్కారాలు కూడా చేయనీయకుండా వాళ్ళని ఆపివేయటం చాలా దారుణమైన సంస్కృతి. ఒకటే తెలుసుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నిన్న కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం, దళితులందరికీ అండగా ఉంటాం. పార్టీ ఖచ్చితంగా ఎవరైతే దోషులున్నారో వాళ్ళని 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. పోలీసుల్ని ఎవరైతే తాత్కారం చేసి ఈరోజు కేసుని మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తాం.